మహాశివరాత్రి సందర్భంగా దుబ్బ రాజరాజేశ్వర స్వామి వారికి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న సారంగపూర్ మండలం పెంపట్ల కోనాపూర్ గ్రామంలో దుబ్బ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు జిల్లా కలెక్టర్ దంపతులకు ఆశీర్వదించి సాల్వతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దుబ్బ రాజరాజేశ్వర స్వామి గుడికి విచ్చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని, శానిటేషన్ చర్యలు నిరంతరం చేపడుతున్నామన్నారు. భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించామని తెలిపారు. పురస్కరించుకొని దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. నిన్న 13 తారీఖు అంకురార్పణతో దేవాలయంలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు స్వామివారి కళ్యాణం 8 గంటల 15 నిమిషాలకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కలెక్టర్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు కొద్దిసేపట్లో దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరగబోతుంది. రేపు అనగా మహాశివరాత్రి అంగరంగ వైభవంగా భక్తుల సహకారంతో, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో జరపడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకి త్రాగునీరు, చలువ పందిళ్లు, ఆర్టీసీ వారి ద్వారా 10 నిమిషాలకు ఒక బస్సు, పోలీసు వారు ఒక 150 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే రెవెన్యూ మరియు వైద్య సదుపాయాలు అందరికీ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరని ముగించాలని చూస్తున్నాము. సో ఇక్కడ మేము విచ్చేసే భక్తులందరికి చెప్పేది ఒకటే, సమయపాలన పాటిస్తూ కొంచెం ఓపికగా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. 2026 మహాశివరాత్రి పురస్కరించుకొని దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ ముందుగా